హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. ఈ రోజు మనం సైకాలజీకి సంబంధించినటువంటి స్మృతి యొక్క రకాలు, అదేవిధంగా అభ్యసనంలో ఉన్నటువంటి వివిధ అంశాలు అనేటువంటి టాపిక్స్ పైన ఈ రోజు మనం లైవ్ టెస్ట్ ని కండక్ట్ చేసుకోబోతున్నాం. అదేవిధంగా మన శ్రీ సాయి ట్యుటోరియల్ ద్వారా ఫ్రీగా టాపిక్ వైజ్ గా నిర్వహించేటువంటి 7 PM లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ వీడియో క్రింద ఉన్నటువంటి టైటిల్ ని క్లిక్ చేస్తే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి. వాటిలో జాయిన్ అయ్యేసి డైలీ లైవ్ టెస్ట్ల యొక్క సిలబస్ ని ఒక రోజు ముందుగానే తెలుసుకోండి. అదేవిధంగా వీడియోని చూస్తున్న వాళ్ళంతా కూడా మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించడానికి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని మన ఛానల్ కి అందించండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ఈ రోజు లైవ్ టెస్ట్ లో భాగంగా మన మొదటి క్వశ్చన్ వచ్చేసి, మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో లేనిది ఏది? ఆప్షన్ 1 అర్థవంతంగా నేర్చుకోవడం, ఆప్షన్ 2 అవధానంతో నేర్చుకోవడం, ఆప్షన్ 3 విరామ నిర్విరామ పద్ధతి, ఆప్షన్ 4 వల్లె వేయడం. ఇక్కడ అడిషనల్ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 3,4 మాత్రమే, ఆప్షన్ 3 4 మాత్రమే, ఆప్షన్ 4 ఏది కాదు. క్వశ్చన్ ని బట్టి 5 నుంచి 10 సెకండ్ల సమయం అనేది మీకు ఉంటుంది. ఆలోపు మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్ గా కామెంట్ చేస్తూ ఉండాలి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే గనక తప్పకుండా లైక్ చేయగలరు. లైక్స్ అనేటివి ఇంక్రీజ్ కావాలండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదండి. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో లేనిది ఏది అని అడగడం జరిగింది. ఈ ఉన్నటువంటి అన్ని పద్ధతులు కూడా మనం నేర్చుకున్నటువంటి విషయాలు ఎక్కువ కాలం గుర్తుండడానికి దోహదపడేవే. అర్థవంతంగా నేర్చుకోవడం, ఏదైనా ఒక అంశాన్ని క్లియర్గా అర్థవంతంగా నేర్చుకుంటే మనకు ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటే ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిర్విరామ పద్ధతుల ద్వారా, అదేవిధంగా వల్లె వేయడం అంటే తరచుగా నేర్చుకుంటూ ఉండడం ద్వారా మనకు ఏదైనా ఒక అంశం అనేది ఎక్కువ కాలం గుర్తుండేటువంటి అవకాశం అనేది ఉంటుంది, గమనించాలి. తర్వాత రెండవ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో సరికానిది ఏది? ఇక్కడ స్టేట్మెంట్ 1 అభ్యాసమునకు స్మృతిని పునాదిగా చెప్పుకోవచ్చు. స్టేట్మెంట్ 2 స్మృతికి ముఖ్య కారణంగా అభ్యసనాన్ని చెప్పుకోవచ్చు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 2 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 ఏది కాదు అండి. ఇక్కడ సరి కానిది ఏది అనడం జరిగింది. ఇవి రెండు కూడా సరి అయినటువంటి అంశాలే. అభ్యాసనముకు మనకు ఇక్కడ చూసుకుంటే స్మృతి అనేది పునాదిగా చెప్పుకోవచ్చు. అభ్యసనము అంటే మన చుట్టూ ఉన్నటువంటి అంశాలలో మనం పొందినటువంటి శాశ్వతమైనటువంటి మార్పును మనం ఏమంటాము అంటే అభ్యసనము అంటాము. మనకు అభ్యసనం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా మనం నేర్చుకున్నటువంటి అంశాలు జ్ఞప్తికి తెచ్చుకోగలగాలి. ఆ రకంగా జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని మనం ఏమంటాము అంటే స్మృతి అంటాము. కాబట్టి అభ్యాసంనకు మనకి ఇక్కడ చూసుకుంటే స్మృతి అనేది పునాదిగా ఉంటుంది కదా. అదేవిధంగా స్మృతి కారణంగానే గన మనకు స్మృతి అనేది అభ్యసనం అనేది ఒకదానికొకటి విడదీయలేని దానిగా మనకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్మృతి వల్ల అభ్యసనం కలుగుతుంది, అభ్యసనం అనేది స్మృతికి కారణం అవుతుంది. తర్వాత మూడవ క్వశ్చన్ వచ్చేసి, వ్యక్తి యొక్క ధారణను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులలో లేనిది ఏది? ఇక్కడ ఆప్షన్ 1 పునఃస్మరణ పద్ధతి, ఆప్షన్ 2 గుర్తింపు పద్ధతి, ఆప్షన్ 3 పునర్ అభ్యసన పద్ధతి, ఆప్షన్ 4 కాంక్షా స్థాయి పద్ధతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించాలి. లైక్స్ అనేటివి పెరగాలండి. లైవ్ను చూస్తున్న వాళ్ళు ఉన్నటువంటి లైక్స్ అనేటివి ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోగలరు.
ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 కాంక్షా స్థాయి పద్ధతి. ఇక్కడ వ్యక్తి యొక్క ధారణను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు ఏంటి అంటే పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి మరియు పునర్ అభ్యసన పద్ధతి. ఈ కాంక్షా స్థాయి అనేది ధారణకు సంబంధించినటువంటి పద్ధతి కాదు. మరి ధారణ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక అంశాన్ని నేర్చుకున్నప్పుడు అది కొంతకాలం మనకు గుర్తుంటుంది. ఆ గుర్తుండేటువంటి సామర్థ్యాన్ని మనం ఏమంటాము అంటే ధారణ అంటారు. వీటిని కొలిచేటువంటి పద్ధతులు పునఃస్మరణ పద్ధతి, గుర్తింపు పద్ధతి మరియు పునర్ అభ్యసన పద్ధతి. తర్వాత 4వ క్వశ్చన్, దీన్ని కొలుచుటకు హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 శాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ 2 అశాబ్దిక పునఃస్మరణ, ఆప్షన్ 3 గుర్తింపు గణన, ఆప్షన్ 4 1 and 2 అంటే శాబ్దిక పునఃస్మరణ మరియు అశాబ్దిక పునఃస్మరణ. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 అశాబ్దిక పునఃస్మరణ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంతకుముందు మనం తెలుసుకున్నటువంటి ధారణను కొలవడానికి మనకు ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో, ధారణను తెలుసుకోవడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఉన్నటువంటి మొదటి పద్ధతి అనేది పునఃస్మరణ పద్ధతి. ఆ పునఃస్మరణ పద్ధతిలో కనుక చూసుకుంటే ధారణను కొలవడానికి మనకి చూసుకుంటే శాబ్దిక పునఃస్మరణ అదేవిధంగా అశాబ్దిక పునఃస్మరణ అనేటివి ఉంటాయి. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే హంటర్ యొక్క విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఎందుకు ఉపయోగిస్తారు అంటే అశాబ్దిక పునఃస్మరణకు, అశాబ్దిక పునఃస్మరణ ద్వారా ఈ ధారణను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది మనకు ఈ రకమైనటువంటి హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరం. అశాబ్దిక పునఃస్మరణ అంటే అందరికీ తెలిసిందే అండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఈ పద్ధతి ద్వారా అక్షర జ్ఞానం అనేది లేని పిల్లల్లో అదేవిధంగా నిరక్షరాస్యులైనటువంటి వయోజనుల్లో ధారణా సామర్థ్యం అనేది ఎంత ఉంది అని తెలుసుకోవడానికి ఉపయోగపడేదే అశాబ్దిక పునఃస్మరణ. హంటర్ విలంబిత ప్రతిచర్య పరికరాన్ని ఇందుకు ఉపయోగించడం జరుగుతుంది, గమనించాలి. తర్వాత 5వ క్వశ్చన్ వచ్చేసి ద రిమెంబరింగ్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? ఆప్షన్ 1 హంటర్, ఆప్షన్ 2 ఎబ్బింగ్హౌస్, ఆప్షన్ 3 అబ్రహం మాస్లో, ఆప్షన్ 4 వచ్చేసి బార్ట్లెట్. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 బార్ట్లెట్ అండి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే శాబ్దిక పునఃస్మరణలో కనుక చూసుకుంటే ధారణ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే పద్ధతుల్లో ఒకటైనటువంటి పద్ధతి కథనాలు అనేటువంటి పద్ధతి. ఈ కథనాలు పైన ప్రయోగం చేసిన వారు ఎవరు అంటే బార్ట్లెట్. ప్రయోగం చేసిన తర్వాత ఏం చేసిండు అంటే ఈయన ఒక గ్రంథాన్ని రచించిండు. ఆ గ్రంథం ఏంటి అంటే ద రిమెంబరింగ్. తర్వాత 6వ క్వశ్చన్ వచ్చేసి రాము అనే అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో కనుక చూసుకుంటే 150 ప్రశ్నల్లో 90 ప్రశ్నలకు మాత్రమే సరి అయినటువంటి సమాధానం ఇచ్చినప్పుడు అతని యొక్క గుర్తింపు గణన ఎంత? ఇక్కడ ఆప్షన్ 1 60%, ఆప్షన్ 2 70%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 57%. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానం తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ మనకు గుర్తింపు గణన గనక సూత్రాన్ని గనక చూసుకుంటే ఒప్పులు బై మొత్తము ఇంటూ 100, ఒప్పులు బై మొత్తము ఇంటూ 100. మనకి ఇక్కడ చూసుకుంటే ఎన్ని కరెక్ట్ అయినాయండి? 90 ప్రశ్నలు కరెక్ట్ అయినాయి. కాబట్టి 90 బై మొత్తం ఎంత? 150 ఇంటూ 100. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ0 గెట్ క్యాన్సిల్. ఇక్కడ మనకు 3 ముళ్ళ 9, 3 5ల 15. ఇక్కడ 5 1s 5 2s అంటే ఇక్కడ 20 అనేది మిగులుతుంది. కాబట్టి 3 × 20 అనేది మిగిలింది. 3 × 20 ఎంత? 60. ఇక్కడ మనకు వచ్చింది ఎంత? గుర్తింపు గణన 60% రావడం జరిగింది. దీని యొక్క ఆన్సర్ ఎంత? 60%.
తర్వాత 7వ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాటిలో సరైనవి ఏవి. ఇక్కడ స్టేట్మెంట్ 1 డెజావు అనేది గుర్తింపులో భాగము. స్టేట్మెంట్ 2 డెజావు అనేది గ్రీకు భాషా పదము. స్టేట్మెంట్ 3 ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయం ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టుగా భ్రమ కలిగే చేసేది డెజావు. స్టేట్మెంట్ 4 డెజావుకు ముఖ్య కారణం ప్రస్తుతం యొక్క ధారణ. ఆప్షన్ 1 1 2 3 మాత్రమే, ఆప్షన్ 2 1 2 4 మాత్రమే, ఆప్షన్ 3 1 3 మాత్రమే, ఆప్షన్ 4 ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా లైక్ చేయాలండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 1, 3 మాత్రమే సరైనవి. మనకి ఇక్కడ 2, 4 అనేటివి సరి అయినవి కాదు. ఎందుకు అంటే డెజావు అనేది గ్రీకు భాషా పదం కాదు, ఫ్రెంచ్ భాషా పదము. డెజావు లేదా మిథ్యా భావన అని ఈ డెజావును మనం అంటాము. మనకి ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రస్తుతం చూస్తున్నటువంటి విషయము ఇంతకుముందు ఎప్పుడో చూసినట్టుగా ఒక భ్రమ అనేది కలుగుతుంది, అంటే ఒక మిథ్య అనేది కలుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక అంశమునకు గతంలో మన ధారణలో ఉన్నటువంటి అంశానికి దగ్గరి పోలికలు ఉంటాయి. అందుకే మనకు ఎక్కడనో చూసినట్టు అనిపిస్తుంది. కానీ డెజావుకు ముఖ్య కారణం ప్రస్తుత ధారణ అన్నారు, కరెక్ట్ కాదు. డెజావుకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే ఇప్పుడు చూస్తున్నటువంటి అంశం అనేది గతంలో చూసినటువంటి అంశానికి దగ్గరి పోలికని కలిగి ఉండడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రస్తుత ధారణ అనేది ఉంది కాబట్టి ఇది సరి అయినది కాదు. తర్వాత 8వ క్వశ్చన్ వచ్చేసి పొదుపు గణన యొక్క సూత్రం ఏమిటి. ఇక్కడ ఆప్షన్ 1 పొదుపు గణన ఇంటూ అసలు ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ టు పునరభ్యసన ప్రయత్నాలు మైనస్ అసలు ప్రయత్నాలు ఇంటూ 100. స్టేట్మెంట్ 2 అసలు ప్రయత్నాలు ఇంటూ పునరభ్యసన ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పొదుపు గణన ఇంటూ 100. స్టేట్మెంట్ 3 పొదుపు గణన ఇంటూ అసలు ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఇంటూ 100. ఆప్షన్ 4 వచ్చేసి ఏదీ కాదు. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని ఫాస్ట్గా కామెంట్ చేయాలండి. అందరూ టైం సేవింగ్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ లైవ్ టెస్ట్ల ద్వారా. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 పొదుపు గణన ఇంటూ అసలు ప్రయత్నాలు ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఇంటూ 100. దీని సూత్రం అనేది ఏ రకంగా ఉంటుంది అంటే పొదుపు గణన ఈజ్ ఈక్వల్ టు అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు ఇంటూ మనకు అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అనేది దీని యొక్క సూత్రం. నేనేం చేశాను, ఈ అసలు ప్రయత్నాలను ఏం చేశాను, ఇటు పంపించాను. ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇటు భాగిస్తున్నటువంటి ఈ అసలు ప్రయత్నాలు ఇక్కడికి వస్తే ఏమవుతుంది, గుణిస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తర్వాత 9వ క్వశ్చన్ వచ్చేసి సతీష్ అనేటువంటి విద్యార్థి ఒక సూత్రాన్ని కంఠస్థం చేయడానికి 10 సార్లు చదవాల్సి వచ్చింది. నెల రోజులు గడిచిన తర్వాత పునఃస్మరణ చేయిస్తే కొన్ని తప్పులు దొర్లాయి. తర్వాత మళ్ళీ దోషం లేకుండా కంఠస్థం చేయడానికి 6 సార్లు చదవవలసి వచ్చింది. అప్పుడు ఆ విద్యార్థి యొక్క పొదుపు గణన ఎంత? ఆప్షన్ 1 50%, ఆప్షన్ 2 60%, ఆప్షన్ 3 40%, ఆప్షన్ 4 70%. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేయండి. ఇక్కడ మనకు పొదుపు గణన యొక్క సూత్రం ఏంటండి? పొదుపు గణన యొక్క సూత్రం వచ్చేసి మనకు అసలు ప్రయత్నాలు మైనస్
పునరభ్యసన ప్రయత్నాలు, అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే అసలు ప్రయత్నాలు ఎన్నండి, మనకి ఇక్కడ చూసుకుంటే 10, మొత్తంగా ఉన్నటువంటి ప్రయత్నాలు ఎన్ని 10. పునరభ్యసనం చేయడం ద్వారా ఆ ప్రయత్నాల సంఖ్య అనేది ఎన్నింటికి తగ్గింది 6గా మనకు వచ్చింది. అంటే 4 అనేది తగ్గడం ద్వారా 6కు వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, పునరభ్యసన ప్రయత్నాలు 6. మొత్తంగా అసలు ప్రయత్నాలు మనకి ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి ఇంటూ 100. మనకి ఇక్కడ చూసుకుంటే 10 మైనస్ 4 ఎంత, 10 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఎంత 4/10 ఇంటూ 100. మనకి ఇక్కడ చూసుకుంటే 10 ఒకట్ల 10 పాదుల 100. ఇక్కడ చూసుకుంటే 4 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 40 అనేది వస్తుంది. 40% అనేది మనకు ఈ అంశం యొక్క పొదుపు గణన గమనించాలి. ఆప్షన్ 3 ఇస్ రైట్ ఆన్సర్. తర్వాత 10వ క్వశ్చన్ వచ్చేసి ఎబ్బింగ్ హౌస్ యొక్క పునరభ్యసనం మీద ప్రయోగం చేసినప్పుడు అతను పరిశీలించిన వాటిలో సరికానిది ఏది. ఇక్కడ ఆప్షన్ 1 24 గంటల తర్వాత పునఃస్మరణ శాతం అనేది 35%. ఆప్షన్ 2 48 గంటల తర్వాత పునఃస్మరణ అనేది 50%. ఆప్షన్ 3 72 గంటల తర్వాత పునఃస్మరణ అనేది 80%. ఆప్షన్ 4 96 గంటల తర్వాత పునఃస్మరణ అనేది 92%. ఇందులో ఏమడిగాము, సరి కానిది ఏది అని అనడం జరిగింది. ఫాస్ట్ గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండాలి. ఆప్షన్ 1 1,2 మాత్రమే, ఆప్షన్ 2 2,3 మాత్రమే, ఆప్షన్ 3 3,4 మాత్రమే, ఆప్షన్ 4 1,4 మాత్రమే. ఫాస్ట్ గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 1,2 అనేటివి సరి అయినవి కాదు. మిగిలినటువంటి 3, 4 అనేటివి సరి అయినవి. ఇక్కడ ఎబ్బింగ్ హౌస్ పునరభ్యసనం మీద ప్రయోగం చేసినటువంటి ప్రయోగంలో కనుక చూసుకుంటే 100 అర్ధరహితమైనటువంటి పదాలను ప్రయోజనిచ చదివించి ఒక రోజు తర్వాత అంటే 24 గంటల తర్వాత పునఃస్మరణ చేయిస్తే గనక మనకి ఎంత శాతం అంటే 33% మాత్రమే గుర్తుంది. దాని తర్వాత మళ్ళీ 24 గంటల తర్వాత అంటే 48 గంటల తర్వాత పునఃస్మరణ చేస్తే గనక మనకు 60% గుర్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూసుకుంటే 72 గంటల తర్వాత గనక పునఃస్మరణ చేస్తే గనక మనకు 80% అనేది పునఃస్మరణ చేయగలిగాడు. దాని తర్వాత 96 గంటల తర్వాత అంటే 4వ రోజు కూడా పునఃస్మరణ చేస్తే గనక 92% అనేది పునఃస్మరణ చేయగలిగాడు. దాని తర్వాత 5వ రోజు గనక చూసుకుంటే 100% పునఃస్మరణ చేయగలిగాడు, మళ్ళీ గుర్తుకు తెచ్చుకోగలిగాడు. అంటే ఏదైనా ఒక అంశాన్ని పదే మనం నేర్చుకుంటూ ఖచ్చితంగా ఒక 5 రోజుల పాటు మనం నేర్చుకుంటే అది మన యొక్క దీర్ఘకాలిక స్మృతిలో ఉంటుంది, గమనించాలి. ఇప్పుడు అందరూ కూడా మనకు ఎగ్జామ్స్ టైం కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నం అనేది చేయండి ఎబ్బింగ్ హౌస్ ప్రయోగం ప్రకారం. తర్వాత 11వ క్వశ్చన్ వచ్చేసి బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తికి రోడ్డు పక్కన ఉన్నటువంటి 2వ హోర్డింగ్ను చూసేంత వరకు మొదట చూసినటువంటి హోర్డింగు గుర్తు ఉండడం. ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 2 తక్షణ స్మృతి, ఆప్షన్ 3 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఫాస్ట్గా మీ యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని కామెంట్ చేస్తూ ఉండండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తక్షణ స్మృతి లేదా సంవేదన స్మృతి అని చెప్పుకోవచ్చు. ఏదైనా ఒక విషయాన్ని కేవలం 1 నుంచి కేవలం 2 సెకండ్ల వరకు మాత్రమే, కొన్ని సెకండ్లు, చాలా తక్కువ సెకండ్లు మాత్రమే గుర్తుంచుకునేటువంటి అంశాన్ని, ఆ రకమైనటువంటి గుర్తుంచుకోగలిగేటువంటి అంశాన్ని మనం ఏమంటాము అంటే తక్షణ స్మృతి అంటాము. బస్సులో పోతున్నప్పుడు ఒక హోర్డింగ్ కనిపించిన తర్వాత నెక్స్ట్ హోర్డింగ్ మనకు నెక్స్ట్ కనిపించగానే అది మర్చిపోతూ ఉంటాము. కాబట్టి ఈ రకమైనటువంటి స్మృతి ఏంటి అంటే తక్షణ స్మృతి. తర్వాత 12వ క్వశ్చన్ వచ్చేసి ట్రైన్ యొక్క రిజర్వేషన్ సీట్ నంబర్ని గుర్తుంచుకొని కూర్చున్న తర్వాత కొద్దిసేపటికి సీట్ నంబర్ని మర్చిపోవడం అనేది ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి, ఆప్షన్ 2 తక్షణ స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 రెడింటిగ్రేటివ్ స్మృతి. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు.
ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 స్వల్పకాలిక స్మృతి. ఇది కూడా తక్షణ స్మృతి లాంటిదే, కానీ దానికంటే కొంత ఎక్కువ కాలం గుర్తుంచుకునేటువంటి స్మృతిగా మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకి ఇక్కడ చూసుకుంటే ఫోన్ నంబర్లు కానీ, అనౌన్స్ చేసినటువంటి రైల్ నంబర్లు కానీ, ఎక్కే బస్సు నంబర్ చూసుకోవడం కానీ, అదేవిధంగా సినిమా హాల్కి వెళ్ళి టికెట్ నంబర్ చూసుకొని కొద్దిసేపటి తర్వాత మర్చిపోవడం కానీ, ఇవన్నీ కూడా స్వల్పకాలికమైనటువంటి స్మృతికి సంబంధించినవి, అంటే తాత్కాలికమైనవి. మనకు ఈ తక్షణ స్మృతికి దీనికి తేడా ఏంటి అంటే, తక్షణ స్మృతిలో కనుక చూసుకుంటే 1-2 సెకండ్లు ఆ రకంగా గుర్తుపెట్టుకోవడం. అంటే స్వల్పకాలిక స్మృతి అంటే కొద్దిగా, ఈ స్వల్పకాలిక స్మృతి యొక్క కాలాన్ని కనుక చూసుకుంటే 20 నుంచి 30 సెకండ్ల పాటు ఉంటుంది, గమనించాలి. తర్వాత 13వ క్వశ్చన్ వచ్చేసి త్రిభుజ నిర్మాణాలు, చతుర్భుజాల యొక్క నిర్మాణాలు ప్రయోగాలు చేసి గుర్తుంచుకోవడం అనేది ఆప్షన్ 1 తార్కిక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 శాశ్వత స్మృతి, ఆప్షన్ 4 సంసర్గ స్మృతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేయండి. ఇంకా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి. ఈ క్రియాత్మక స్మృతి అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక అంశాన్ని అనుభవంతో, విజ్ఞానంతో గుర్తుపెట్టుకోవడం, లేదంటే ప్రయోగపూర్వకంగా ఒక అంశానికి సంబంధించినటువంటి ప్రయోగం నిర్వహించి ప్రయోగపూర్వకంగా గుర్తుపెట్టుకోవడాన్ని ఏమంటారు అంటే క్రియాత్మక స్మృతి అంటారు, గమనించాలి. పాస్కల్ సూత్రాన్ని ప్రయోగము ద్వారా గుర్తుపెట్టుకుంటే అదేంటి, క్రియాత్మక స్మృతి. అలా కాకుండా వినడం ద్వారా గుర్తుపెట్టుకుంటే గనక నిష్క్రియాత్మక స్మృతి అవుతుంది, గమనించాలి. తర్వాత 14వ క్వశ్చన్ వచ్చేసి తన మిత్రుడు బహుమతిగా ఇచ్చినటువంటి షర్టును చూడగానే ఆ సందర్భానికి సంబంధించినటువంటి అనుభూతులను గుర్తుకు తెచ్చుకోవడం అనేది ఆప్షన్ 1 రెడింటిగ్రేటివ్ స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 శాశ్వత స్మృతి, ఆప్షన్ 4 సంసర్గ స్మృతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరైనటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 రెడింటిగ్రేటివ్ స్మృతి. ఈ రెడింటిగ్రేటివ్ స్మృతి అంటే మనకు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక సంకేతం ద్వారా మనం ఏదైనా ఒక సంకేతాన్ని చూసినప్పుడు గతంలో వాటి వెనక ఉన్నటువంటి అనుభూతులను గుర్తుకు తెచ్చుకునేటువంటి స్మృతి ఏది అంటే రెడింటిగ్రేటివ్ స్మృతి. ఏదైనా ఒక సంఘటనను గతంలో జరిగినటువంటి సంఘటనను ఒక సంకేతం ద్వారా గుర్తుకు తెచ్చుకునేటువంటి స్మృతిని మనం ఏమంటాము అంటే రెడింటిగ్రేటివ్ స్మృతి. అంటే తన మిత్రుడు బహుమతిగా ఇచ్చినటువంటి షర్టును చూడగానే ఆ సందర్భానికి సంబంధించినటువంటి అనుభూతి అనేది గుర్తుకొచ్చింది. ఈ రకమైనటువంటి స్మృతి ఏంటి, రెడింటిగ్రేటివ్ స్మృతి. తర్వాత 15వ క్వశ్చన్ వచ్చేసి ఒక సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని దృశ్యాలను చూపి కొద్దిసేపటి తర్వాత చూసిన సంఘటనలు అలాగే వివరించమని చెప్పడం ద్వారా వ్యక్తి యొక్క ధారణను కొలిచేటువంటి పరీక్ష ఏది? ఆప్షన్ 1 కథనాలు, ఆప్షన్ 2 శబ్ద ప్రమాణం, ఆప్షన్ 3 ద్వంద్వ సంసర్గలు, ఆప్షన్ 4 స్మృతి విస్మృతి. ఇవన్నీ కూడా మనకు శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణను కొలిచేటువంటి పరీక్షలుగా మనం చెప్పుకోవచ్చు. ఫాస్ట్గా మీ యొక్క సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 శబ్ద ప్రమాణం. ఈ శబ్ద ప్రమాణం కనుక చూసుకుంటే ఇందులో ఈ రకమైనటువంటి పరీక్షలో కొన్ని సంఘటనలు చూపించడం జరుగుతుంది ప్రయోజనికి. తర్వాత ఆ చూపినటువంటి సంఘటన పైన మనకు ఆ సంఘటనలను వివరించాల్సినటువంటి పద్ధతే శబ్ద ప్రమాణం. ఇదేంటి, శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణను కొలిచేటువంటి పద్ధతిగా మనం చెప్పుకోవచ్చు.
తర్వాత 16వ క్వశ్చన్ వచ్చేసి రాము రేఖాంశాలకు గ్రీనిచ్ రేఖాంశమునకు కాలమునకు మధ్య సంబంధాన్ని అర్థం చేసుకున్నట ద్వారా స్థానిక సమయములను లెక్కించుట గుర్తు పెట్టుకున్నాడు. ఇది ఏ రకమైనటువంటి స్మృతి? ఆప్షన్ 1 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 2 తార్కిక స్మృతి, ఆప్షన్ 3 శాశ్వత స్మృతి, ఆప్షన్ 4 స్వల్పకాలిక స్మృతి. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 తార్కిక స్మృతి అండి. తార్కిక స్మృతి అంటే ఏంటి అంటే ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని తార్కికంగా ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి స్మృతి ఏది అంటే తార్కిక స్మృతి. తర్వాత 17వ క్వశ్చన్ వచ్చేసి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక స్మృతులను స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక స్మృతులు అనేటువంటి భావనను ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆప్షన్ 1 బాట్లెట్, ఆప్షన్ 2 విలియం జేమ్స్, ఆప్షన్ 3 హెబ్బింగ్ హౌస్, ఆప్షన్ 4 హంటర్. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 విలియం జేమ్స్ అండి. ఈయన అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక స్మృతులను తెలియజేయడం జరిగింది. తర్వాత 18వ క్వశ్చన్ వచ్చేసి ఉమ్మెత్త పువ్వులోని భాగములను ఉపాధ్యాయుడు బోర్డుపై బొమ్మను గీసి వివరించినప్పుడు చూసి గుర్తుపెట్టుకోవడం. ఆప్షన్ 1 తార్కిక స్మృతి, ఆప్షన్ 2 క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 శాశ్వత స్మృతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి అంశం వచ్చేసి ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి. ఏదైనా ఒక విషయాన్ని ప్రయోగపూర్వకంగా కాకుండా మనకు వినడం ద్వారా కానీ చదవడం ద్వారా కానీ గుర్తుపెట్టుకునేటువంటి స్మృతి ఏది అంటే నిష్క్రియాత్మక స్మృతి. అలా కాకుండా ఏదైనా ఒక అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఉమ్మెత్త పువ్వులోని భాగాల్ని గుర్తించడంలో కనుక చూసుకుంటే ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా ఉమ్మెత్త పువ్వులోని భాగాల్ని గుర్తుపెట్టుకున్నాడు అనుకోండి, అది క్రియాత్మక స్మృతి అనేది అవుతుంది. తర్వాత 19వ క్వశ్చన్ వచ్చేసి అక్టోబర్ 2 అనగానే గాంధీ జయంతి గుర్తుకు రావడం. ఆప్షన్ 1 బట్టే స్మృతి, ఆప్షన్ 2 నిమోనిక్స్, ఆప్షన్ 3 సంసర్గ స్మృతి, ఆప్షన్ 4 నిష్క్రియాత్మక స్మృతి. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 సంసర్గ స్మృతి. ఈ సంసర్గ స్మృతి అంటే ఒక విషయాన్ని నేర్చుకునేటప్పుడు ఆ విషయాన్ని ఇతర అంశాలతో సంధానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తికి తెచ్చుకునేటువంటి అంశమే ఈ సంసర్గ స్మృతి. మనకి ఇక్కడ అక్టోబర్ 2 అంటానే మనకు గాంధీ జయంతి అనేది గుర్తుకొస్తుంది. అదేవిధంగా తాజ్మహల్ అనగానే షాజహాన్, కంప్యూటర్ అనగానే చార్లెస్ బాబేజీ. అదేవిధంగా ఈ రకమైనటువంటి అంశాలని గుర్తుపెట్టుకోవడం అనేది ఒక అంశాన్ని ఇంకొక అంశంతో జోడించి గుర్తుపెట్టుకోవడం ఏంటి? సంసర్గ స్మృతి. తర్వాత 20వ క్వశ్చన్ వచ్చేసి రాముపై ప్రయోక్త స్మృతి విస్మృతి పరీక్షను ప్రయోగించాడు. ఇందులో ప్రయోక్త కొలవాలనుకున్నటువంటి అంశం ఏది? ఆప్షన్ 1 శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణ, ఆప్షన్ 2 అశాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణ, ఆప్షన్ 3 గుర్తింపు ద్వారా ధారణ, ఆప్షన్ 4 పునర్ అభ్యసనం ద్వారా ధారణ. ఫాస్ట్గా మీ సమాధానాన్ని తెలియజేస్తూ ఉండగలరు. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించగలరు. ఇక్కడ దీని యొక్క సరి అయినటువంటి సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శాబ్దిక పునఃస్మరణ. మనకి పునఃస్మరణలో ధారణ గుర్తించేటువంటి పద్ధతుల్లో కనుక చూసుకుంటే పునఃస్మరణ పద్ధతి ఒకటి. ఆ పునఃస్మరణ పద్ధతిలో కనుక చూసుకుంటే 2 రకాలు ఉంటాయి: శాబ్దిక పునఃస్మరణ, అశాబ్దిక పునఃస్మరణ. ఈ అశాబ్దిక పునఃస్మరణం ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. అంటర్ విలంబిత ప్రతిచర్య పరికరము అనేది ఉపయోగిస్తారు దీన్ని తెలుసుకోవడానికి. తర్వాత శాబ్దిక పునఃస్మరణ కనుక్కోవడానికి మనకు చూసుకుంటే కనుక
కొన్ని పద్ధతులు అనేటివి ఉన్నాయి. ఆ పద్ధతుల్లో కనుక చూసుకుంటే మొదటి స్మృతి విస్మృతి అనే పద్ధతి. కాబట్టి ఈ స్మృతి విస్మృతి ద్వారా మనకు శాబ్దిక పునఃస్మరణ ద్వారా ధారణను కొలిచేటువంటి పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత రేపటి సిలబస్ని కనుక చూసుకుంటే మొత్తం అభ్యసనం అనేటువంటి టోటల్ కంటెంట్ పైన ఈ యూనిట్ పైన రేపు గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించబడుతుంది. కాబట్టి కాబట్టి అభ్యసనంలో ఉన్నటువంటి మొత్తం కంటెంట్ని నేర్చుకొని గ్రాండ్ టెస్ట్కి సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఈరోజు ప్రశ్న కనుక చూసుకుంటే ఒక సెల్ ఫోన్ నెంబర్ని చూసిన వెంటనే మర్చిపోవడం అనేది ఈ స్మృతికి చెందినది. దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది, లైవ్ చాట్లో కాదండి, క్రింద కామెంట్ సెక్షన్ అనేది ఉంటుంది. ఆ కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా దీని యొక్క సరి అయినటువంటి సమాధానాన్ని తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఈ లైవ్ టెస్ట్లో మీకు వచ్చినటువంటి మార్కులను, ఈ లైవ్ టెస్ట్ పైన మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయగలరు. అదేవిధంగా వెళుతున్న వాళ్ళంతా కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కృత వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, జై హింద్.